నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 766వ వినిపించే కథ వికే 766 వాణిశ్రీ గారి కథ భువన విజయం. రచయిత వాణిశ్రీ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కొన్ని కథలు వినిపించే కథలుగా రూపొందించాను కదా. వాణిశ్రీ కలం పేరుతో రచయిత శ్రీ సిహెచ్ శివరామ ప్రసాద్ గారి తొలి రచన 1956లో వెలువడింది. వారు 9వ తరగతి చదువుతుండగా. తదాదిగా ఇప్పటి వరకు 1000 కథలకు పైగా వారి కలం నుండి జాలువారాయి. 20 నవలలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. 33 కథలకు పైగా బహుమతులు లభించాయి. కొన్ని కథలు కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించబడ్డాయి. బాల సాహిత్యంలో వారి కృషికి చిలుమూరు రామా విద్యా సంస్థలు చక్రపాణి కొలసాని అవార్డు అందించారు. సింహప్రసాద్ సాహితీ సమితి వారు సహస్ర కథానిధి బిరుదు ప్రదానం చేశారు. వారి కథ భువన విజయం ఈనాడు ఆదివారం అనుబంధం 2024 నవంబర్ 10 నాటి సంచికలో ప్రచురించబడింది. ఆ కథని ఇప్పుడు వినిపిస్తాను. భువన విజయం. భువన, ఈవినింగ్ ఆఫీసు నుంచి ఇంటికి ఎప్పుడొస్తావు? వచ్చి కలుస్తాను. నేను రేపు యుఎస్ వెళ్తున్నాను. కాల్ చేసి చెప్పింది స్వాతి. ఇంటి దగ్గరే ఉన్నాను అంది భువన. ఆఫీస్కి హాలిడేనా? కాదు, నేనే సెలవు పెట్టాను. ఏ, ఒంట్లో బాలేదా? మనసేం బాగాలేదు అంది భువన. ఏమైందే? సరే వస్తున్నా అంది స్వాతి. స్వాతి వెళ్ళేసరికి భువన ఆమె కోసం ఎదురు చూస్తోంది. భువన ముఖం పీక్కుపోయి ఉంది. దిగులుగా ఉన్నట్టు కనిపించింది. ఎందుకే అలా ఉన్నావు? ఏం జరిగింది? అడిగింది స్వాతి. నేను జీవితంలో ఫెయిల్ అయ్యాననిపిస్తోంది. ఒంటరి బతుకు, ఏం సుఖం లేదు జీరబోయిన గొంతుతో చెప్పింది భువన. నీ మొహం, జీవితంలో ఫెయిల్ అవ్వటం పాస్ అవ్వటం ఏమిటే? అర్థం లేకుండా. భర్త చనిపోయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్ట? నీకింకా నిండా 25 ఏళ్ళు లేవు. ముందు ఎంతో జీవితం ఉంది. దిగులు పడితే ఎలా? ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. జీవితంలో నిత్యం నేర్చుకుంటూ ఉండాలి అంది స్వాతి. నా మానాన్న నన్ను బతకనివ్వటం లేదే ఈ జనం. ఇల్లు అమ్మేసి ఏదైనా హాస్టల్లో ఉంటే హ్యాపీగా ఉంటుందేమో. ఎందుకలా? ఇల్లు ఆఫీస్కి దూరంగా ఉందనా? కాదు, ఎదురింట్లో కాంతమ్మని ఒక ఆమె ఉంది. నన్ను చూసి అసహ్యంగా ముఖం పెడుతుంది. నన్నొక పురుగులా చూస్తుందే. నేను బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి మీద ఎలక మీద పెట్టి కామెంట్స్ చేస్తుంది. నేను పొద్దున్నే లేచి కాలనీ పార్కులో కాసేపు వాకింగ్ చేసి పాల ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాను. అప్పుడు ఆ కాంతమ్మ వాళ్ళ ఇంటి ముందు ఊడుస్తూనో ముగ్గులేస్తూనే కనిపిస్తుంది. పొద్దున్నే ఈ విధవకు వీధిలో ఏం పని? దీని పాడు ముఖం చూడలేక చస్తున్నాను. ఈరోజు నాకు ఏం మూడిందో అంటూ ఉంటుంది. భువన చెబుతుంటే ఆవేదనగా ఆమె గుండెని పిండుతున్నట్టుగా ఉంది. కొందరు చాదస్తులు మూఢనమ్మకాలతో చస్తుంటారు. అటువంటి వాళ్ళని పట్టించుకోకు. డోంట్ కేర్గా ఉండు. పవర్ఫుల్ మైండ్ ఉండాలి. వీక్ మైండ్ ఉంటే ఇలా ప్రతిదానికి బాధపడాలి. ఇంటి దగ్గర ఇలా ఉంటే ఆఫీసులో కూడా వేధింపులే. ఒంటరి దాన్నని లోకువ. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఏదో ఒక వంకతో వచ్చి పలకరిస్తూ బుట్టలో వేసుకోవాలని చూసేవాళ్ళే. ఛీ, ఏ మనుషులే! మా మేనేజర్ మరీ ఘోరం. ఛాంబర్కి పిలిచి పర్సనల్ విషయాలు మాట్లాడతాడు. ఒంటరిగా ఎట్లా ఉంటున్నావు? తోడు కావాలనిపించడం లేదా? రాత్రుళ్ళు ఎలా నిద్రపడుతోంది అంటూ నాన్ సెన్స్ మాట్లాడుతుంటాడు అంటూ భువన ఏడవసాగింది. ఏడవకే, ఒంటరిగా ఉంటే అంతే పాపిష్టికాళ్ళు పడతాయి. మళ్ళీ పెళ్లి చేసుకోవే అంది స్వాతి. చాలేవే, ఒకసారి అయిందిగా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని భయం. ఎందుకు అట్లా భయపడుతున్నావు? మనిషి ఆశావహ దృక్పథంతో ఉండాలి. భర్తలు చనిపోయిన వాళ్ళు ఎందరూ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లాపాపలతో సుఖంగా లేరు.
ఏమోనే, ఆడపిల్ల పెళ్ళంటేనే జూదంలా అనిపిస్తోంది. న్యూస్ పేపర్ చూస్తే భయం వేస్తోంది. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య, భార్య మీద అనుమానంతో చంపిన భర్త, ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎందుకు ఇలా దిగజారుతున్నాయో అర్థం కావటం లేదు. అందుకే మళ్ళీ పెళ్ళంటే భయం. ఎందుకు ఈ ఒంటరి బతుకు అని విరక్తి కలుగుతోంది. ఏదో రోజున ఆత్మహత్య చేసుకుంటానేమో. లోన అడిగి ఉన్న అగ్నిపర్వతం బద్దలయింది. లావా ఎగిసిపడినట్లు భువన ఎర్రబడ్డ కళ్ళలో నుంచి ఉప్పొంగి వస్తున్నాయి కన్నీళ్లు. భువన, ఏమైందే నీకు? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? భర్త లేడనే తప్ప నీకేం లోటు? జీతం, ఫ్యామిలీ పెన్షన్ వస్తోంది, సొంత ఇల్లుంది. ఎందరు అమ్మాయిలకి ఇంత ఆర్థిక భరోసా ఉంది చెప్పు? నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉన్నావు. సంతోషంగా ఉండాలంటే నువ్వు మారాలి. బీ పాజిటివ్. ధైర్యం చెప్పింది స్వాతి. భువన చేతిని తన చేతిలోకి తీసుకుంది. అల్లకల్లోలంగా ఉన్న మనస్థితిలో స్వాతి శుతిమెత్తని కరస్పర్శ భువనకు ఎంతో ఓదార్పునిచ్చింది. అక్కడ ఉన్నంతసేపు స్వాతి భువనకు ధైర్యం చెబుతూనే ఉంది. తమ క్లాస్మేట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో చెప్పుకున్నారు. కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నారు. స్వాతితో కబుర్లు భువనలో ఉత్సాహాన్ని నింపాయి. బాధను మరొకరితో పంచుకుంటే మనసు తేలికవుతుందని, సంతోషాన్ని పంచుకుంటే 10 రెట్లు పెరిగిపోతుందని భువనకు అనుభవం అయింది. రేపు యుఎస్ వెళ్తున్నానే, మళ్ళీ ఎప్పుడు ఇండియా వస్తానో, ఈరోజు నీతో గడపాలనిపించి వచ్చాను. బై భువన అంటూ సెలవు తీసుకుని బయలుదేరింది స్వాతి. చెట్టు నుంచి పండుటాకులు రాలన్నట్లుగా రోజులు గడిచిపోతున్నాయి. 3 సంవత్సరాల తర్వాత స్వాతి అమెరికా నుండి తిరిగి వచ్చింది. భువన వర్క్ చేస్తున్న ఆఫీసుకు వెళ్ళింది. భువనను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. భువనలో ఎంతో మార్పు కనిపించింది. ఆమె ముఖం కళకళలాడుతోంది. మెడలో నల్లపూసల గొలుసు, మంగళసూత్రాలు చూసి భువన మళ్ళీ పెళ్లి చేసుకుందని గ్రహించింది. బ్లూ కలర్ జరీ బార్డర్ ఉన్న వెంకటగిరి కాటన్ చీరలో హుందాగా ఉంది. ఎంతో సంతోషంగా ఉంది భువన. హే స్వాతి, సర్ప్రైజ్ చేశావే, ఎప్పుడొచ్చావు? అమెరికా వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావే దుర్మార్గురాలా. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, నిష్ఠూరంగా అంది భువన. సారీనే, నా సెల్ ఫోన్ మిస్ అయింది. నీ నంబర్ అందులో ఉంది, నంబర్ గుర్తులేదు. సరే వదిలే, ఎప్పుడొచ్చావే? 2 రోజులైంది. మా వారి బాబాయ్ కూతురి పెళ్ళి తెనాల్లో. ఈరోజు నైట్ ఇక్కడి నుంచి తెనాలి వెళ్తున్నాం. నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను అంది స్వాతి. పద, క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటూ భువన దారి తీసింది. ఇంతకు ముందు చూసినప్పుడు దిగులుగా వాడిన మొగ్గలా ముడుచుకుని ఉన్న భువన ముఖం ఇప్పుడు పువ్వులా వికసించి ఉంది. క్యాంటీన్లో ఇద్దరు కార్నర్ సీట్లో కూర్చున్నారు. చెప్పవే భువన, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఎలా జరిగింది? నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే. అప్పుడు మీ ఇంట్లో నీ వాలకం చూసి భయం వేసింది, ఏమైపోతావో అని. ఎనీహౌ హ్యాపీగా ఉన్నావు అంది స్వాతి. అంతా గమ్మత్తుగా జరిగిందే. మా ఆఫీసుకి కొత్తగా వచ్చి చేరాడు కిషోర్. అతని రాకతో నా జీవితం మలుపు తిరిగింది. ఒకరోజు మా మేనేజర్ పిలిచి తనతో క్యాంపుకు రావాలని ఒత్తిడి చేశాడు. అతడితో వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఫ్రస్ట్రేషన్తో నేను ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు కిషోర్ వచ్చి కారణం అడిగితే మేనేజర్ వేధింపుల గురించి చెప్పాను. నువ్వు ఏడవటం కాదు భువన, వాణ్ణి ఏడిపించాలి అని నేను ఏం చేయాలో చెప్పాడు. మేనేజరు నన్ను రమ్మని అటెండర్తో కబురు చేశాడు. నేను ఛాంబర్లోకి వెళ్ళి తలుపు మూసి బోల్ట్ పెట్టాను. గట్టిగా తిడుతూ తిరగబడ్డాను. ఎడాపెడా చంపలు వాయించాను. పేపర్ కట్టర్ తీసుకుని గొంతు కోసేస్తాను అని అరిచాను. దెబ్బకి వణికిపోయాడు. నేను తలుపు తీసుకుని సెక్షన్లోకి వెళ్ళి స్టాఫ్ అందరి ముందు మేనేజర్ని తిట్టటం కంటిన్యూ చేశాను. ఏమనుకుంటున్నావు? నన్ను పక్కలోకి రమ్మంటావా? ఒంటరి దాన్నని లోకువా? చంపేస్తాను అంటూ చెలరేగిపోతుంటే స్టాఫ్ అంతా నన్ను దయ్యం పట్టిందని చూసినట్టు నూరెళ్ళబెట్టి చూశారు. మర్నాడు మేనేజరు ఆఫీసుకు రాలేదు. అవమాన భారంతో సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. భువన మనసుకి ఆనాటి దృశ్యాలు సినిమాలా కనిపిస్తున్నాయి. ఆనాటి అనుభూతి ఆమె మనసును పట్టి ఊపేస్తోంది. వెరీ గుడ్ భువన, భలే పనిచేసావే. కిషోర్ నీకు మంచి ఐడియా ఇచ్చాడు. తర్వాత
అంది స్వాతి. తర్వాతేముంది, కిషోరు నేను లవ్లో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ చెప్పింది భువన. కిషోర్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న భువనకి కళ్ళ ముందు కొత్త బంగారు లోకం కనిపిస్తోంది. కిషోర్ బాగుంటాడా అడిగింది స్వాతి. ఓ చూడు అంటూ సెల్ ఫోన్లో ఫోటోలు చూపించింది భువన. చూసావుగా, హుషారుగా ఉంటాడే, ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటాడు. హీ లుక్స్ ఫ్యాంటాస్టిక్ చెప్పింది భువన. బాగుందే. ప్రశాంత్ నగర్ కాలనీలో మీ ఇంట్లోనే ఉంటున్నావా, లేకపోతే కిషోర్తో అత్తారింటికి వెళ్ళిపోయావా అడిగింది స్వాతి. కిషోర్ ఇంటికే వెళ్ళి ఉంటున్నాను. నా ఇల్లు అద్దెకిచ్చేశాను. గుడ్. అన్నట్టు మీ ఇంటి ఎదురుగా ఉండే ఆ కాంతమ్మ ఏముంటోంది? నువ్వు పెళ్లి చేసుకున్నాకైనా వేధింపులు ఆపిందా? కాంతమ్మ ఇక్కడ ఉండటం లేదు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. అదే అదేమంటే నేను కాపురం పెట్టింది ఎదురింట్లోనే. కిషోరు కాంతమ్మ చిన్న కొడుకు మరి అంటూ పగలబడి నవ్వసాగింది భువన. 766వ వినిపించే కథ VK 766 శ్రీ వాణిశ్రీ గారి కథ భువన విజయం విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.